బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై అలోకేద్దాం. ఏపీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకోవాలని చూస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు 30% కంటే అధిక ఓట్లతో బలంగా ఉండే ఆ పార్టీ కిందికి పడిపోయింది. ఏక సంఖ్య కూడా దాటడం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే పక్కనున్న కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేసుకుంది. దీంతో ఏపీపై పట్టు బిగించాలని చూస్తుంది. వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అందించి తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్. ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధం. 2029 ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. వైసీపీ టీడీపీలోని అసంతృప్తులపై ఫోకస్. జాతీయ స్థాయిలో పుంజుకుంటున్న కాంగ్రెస్. ఏపీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ముందు స్టార్ క్యాంపెయినర్ చేస్తారనే ప్రచారం జరిగినా చివరికి పీసీసీ చీఫ్ కట్టబెట్టింది హస్తం పార్టీ అధిష్టానం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ అయింది. అయితే విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుంది. ఆ గాయాలను జనాలను మర్చిపోయారా లేక మర్చిపోయారని కాంగ్రెస్ అనుకుంటుందా అన్న సంగతి ఎలా ఉన్నా ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయటం రాజకీయ వర్గాలను షాకు గురి చేస్తుంది. 2014 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు రాలేదు. అలాంటిది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెడతామన్న ప్రకటన వెనుక హస్తం పార్టీ వ్యూహం ఏంటా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ గెలవడం తర్వాత సంగతి. బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. అసలు అలాంటి అవకాశాలు కూడా లేవు. హస్తం పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం తెలుసు. అయినా సరే ఇంత హడావిడి ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అసలు టార్గెట్ వచ్చే ఎన్నికలు కాదట, అటుపై వచ్చే ఎన్నికలట. 2029 ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ టీడీపీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేర్చుకొని క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా త్వరలో టీడీపీ కూడా అనౌన్స్ చేయబోతోంది. 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరి పోటీ చేస్తారని, అలా అయినా తమ బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వైసీపీ టీడీపీ నుంచి వలసల మీదే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికిప్పుడు అద్భుతం జరుగుతుందని కాంగ్రెస్ కూడా హోప్స్ పెట్టుకోవడం లేదని, వాళ్ళ టార్గెట్ అంతా 2029 కోసమే అని వైఎస్ వారసురాలు షర్మిలను పార్టీలోకి తీసుకున్నది కూడా అందుకే అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఈ నిర్ణయంతో ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపోటములు కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపనున్నాయి. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నా, వీలైనంత వరకు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా, అదే సమయంలో ఏపీలో వైసీపీ ఓటమి చవి చూసినా కాంగ్రెస్ పార్టీ దశ మారినట్టే.
వైసీపీ నుంచి నేతలు క్యూ కడతారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశమూ ఉంటుంది. 2029 ఎన్నికల్లో విజయానికి చేరువయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసుకునే ఛాన్స్ ఉంది. ఏపీలో సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటి వరకు స్పీచ్లతో ఓదరకొట్టిన ఖద్దర్ లీడర్లు ఇప్పుడు మాత్రం పాటలకు పదును పెట్టారు. పబ్లిక్ కూడా మార్పు కోరుకుంటూ ఉండడంతో వారికి తగ్గట్టుగానే సాంగ్స్ రాయిస్తున్నారు. చేసే పనులను, చేసిన సంక్షేమాన్ని పాటల రూపంలో వివరిస్తున్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. నెలదించరగళం విప్పి నెలదీయర గల్ల పట్టి నిలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడురో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడురో. ఏపీ రాజకీయాల్లో పాటల హీట్. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం. పోటాపోటీగా పాటలు రిలీజ్ చేస్తున్న పార్టీలు, పాటలను సిద్ధం చేస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేన. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పాటలు. స్పెషల్ సాంగ్స్ తో ప్రజల్లోకి వెళ్తున్న 3 పార్టీలు. అఫీషియల్ పార్టీ అకౌంట్స్ లో పాటలు విడుదల. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర సాంగ్. రాజకీయ ప్రత్యర్థులను అలసిపోయేలా చేసిన జగన్ సాంగ్. సూపర్ 6 హామీలు అమలు చేసేలా టీడీపీ పాట. టీడీపీ, వైసీపీలకు పోటీగా జనసేన పాట సిద్ధం. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. నెలదించరగళం విప్పి నెలదీయర గల్ల పట్టి నిలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడురో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడురో. ఏపీ రాజకీయాల్లో పాటల పంచాయతీ పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావటం కోసం తమ ముందున్న అన్ని అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటున్నాయి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు. ఇటీవల ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగానే పోటాపోటీగా పాటలను సిద్ధం చేసి తమ అఫీషియల్ పార్టీ అకౌంట్స్ లో రిలీజ్ చేస్తున్నాయి. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. నెలదించరగళం విప్పి నెలదీయర గల్ల పట్టి నిలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడురో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడురో. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పాటలను సిద్ధం చేసి ఒక్కొక్కటి విడుదల చేస్తున్నాయి. 3 పార్టీలు పోటాపోటీగా పాటలను విడుదల చేయటం వెనుక ప్రధాన కారణం తమకు దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవటమే. ఇటీవల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యూజర్స్ గా ఉన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో 3 పార్టీల నేతలు వాటిని తమ ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ లో వైరల్ చేసేందుకు శ్రద్ధ తీసుకున్నాయి. ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిసిస్ట్, యాక్టర్స్, సింగర్స్, ఎడిటర్స్, డిఓపీలతో పాటలు సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లేలా ప్రమోట్ చేస్తున్నాయి. వాటిలో ప్రత్యేకించి భాష, యాస, వేషం, సంస్కృతి, అభివృద్ధి, పరిపాలన, పార్టీ విధానాలు, సంక్షేమం పేరుతో 3 పొలిటికల్ పార్టీలు ప్రచారంలో పాటలు విడుదల చేస్తున్నాయి. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. నెలదించరగళం విప్పి నెలదీయర గల్ల పట్టి నిలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడురో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడురో. అయితే ఏపీలో పొలిటికల్ పార్టీలు పాటలు సిద్ధం చేసి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కొత్త అంశం కానప్పటికీ గత 2 పర్యాయాలుగా ఎన్నికలు సమీపించే కొద్దీ పాటలు విడుదల చేస్తున్న ట్రెండ్ ఏపీ రాజకీయాల్లో పెరిగింది. గతంలో ఎన్నికల ప్రచారం కోసం ప్రజల్లోకి వెళ్లేలా నేతల స్పీచ్లు, హామీలు సిద్ధం ప్రమోట్ చేస్తే ఈ మధ్య కాలంలో అందుకు భిన్నంగా స్పెషల్ సాంగ్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు 3 పార్టీల నేతలు. ఇప్పటికే టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు పాటలు సిద్ధం చేసి మరి తమ అఫీషియల్ పార్టీ అకౌంట్స్ లో విడుదల
విడుదల చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. అసలు పోటాపోటీగా పాటలు సిద్ధం చేయడం వెనక ప్రధాన కారణం ఏపీలో ప్రజల్లో వచ్చిన మార్పును తమకు అనుకూలంగా మార్చుకోవటం కోసమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈ కల్చర్ రావటం వెనక భారీ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత రావాలి జగన్ కావాలి జగన్ అంటూ వైసీపీ విడుదల చేసిన పాట అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్ సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ సెటర్ గా జగన్మోహన్ రెడ్డిని నిలపడంతో రావాలి జగన్ కావాలి జగన్ సాంగ్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మందిని దగ్గరయ్యేలా చేసింది. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. ఒక దశలో రాజకీయ ప్రత్యర్థులు కూడా తమ ప్రచారంలో అలసిపోయి రావాలి జగన్ కావాలి జగన్ అనే పాటను హమ్ చేసేలా ఉందని ఆ సాంగ్ వింటుంటే నాకు కూడా గూస్ బంప్స్ వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి. అదే స్థాయిలో జగన్ గెలుపుండేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ సెటర్ గా ఉంది. నాటి నుండి నేటి వరకు 33 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. జగన్ కోసం ప్రత్యేకంగా ఐప్యాక్ రావాలి జగన్ కావాలి జగన్ సాంగ్ సిద్ధం చేయగా నేటికి కూడా ప్రతి సభలో వైఎస్ జగన్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. ఏపీలో సాంగ్స్ రిలీజ్ చేయడం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాయి 3 పార్టీలు. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావాలి జగన్ కావాలి జగన్ తరహాలో మరో ప్రత్యేక సాంగ్ సిద్ధం చేసి విడుదల చేసింది వైసీపీ. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు 1 మిలియన్ దిశగా దూసుకుపోతోంది. ఇక మరోవైపు టీడీపీ సైతం ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేకంగా సాంగ్ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే తాము ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసేలా ఒక్కో హామీపై ఒక్కో పాటను రిలీజ్ చేస్తుంది టీడీపీ. మహాశక్తి పేరుతో మహిళల కోసం టీడీపీ అమలు చేస్తామని చెప్పిన హామీలకు సంబంధించిన పాటను రిలీజ్ చేసింది. తెలంగాణ ఫోక్ సింగర్స్ డాన్సర్లతో కలిపి ఎన్నియాలో అంటూ సాంగ్ సిద్ధం చేసి విడుదల చేసింది టీడీపీ. తాము అధికారంలోకి వస్తే ఏ హామీలు అమలు చేస్తాము అనే అంశాలను అందులో ప్రస్తావించింది. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. ఇక జనసేన సైతం టీడీపీ వైసీపీలకు పోటీగా పాటను సిద్ధం చేసి తమ అఫీషియల్ అకౌంట్ లో విడుదల చేసింది జనసేన. పరశురాముడు వచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న అంటూ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం, ప్రభుత్వం స్పందించిన తీరును ప్రస్తావిస్తూ సాంగ్స్ సిద్ధం చేస్తుంది జనసేన పార్టీ. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న. ఇక మొత్తానికి ఏపీలో ఎన్నికల సంగతి ఏమో కానీ పాటల పంచాయతీ అప్పుడే మొదలైంది. ప్రత్యర్థులను టార్గెట్ చేసేలా ఎవరికి వారు తమకు అనుకూలంగా పాటలు విడుదల చేస్తున్నారు. చూడాలి మరి ఈ పాటలు ఏ మేరకు ఫలితాన్ని ఆయా పార్టీలకు ఇస్తాయో. సినిమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నొడు జగను. నెనదించర కళం విప్పి నెలదీయర గల్ల పట్టి నెలవాలిర మిగిలింది తెలుగుదేశ సైనిక. సురాముడొచ్చినాడు రో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడు రో పవనన్న.
మాజీ మంత్రి దివంగత కృష్ణమరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రాబోతున్నారా? నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తుందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతుంది. కృష్ణమరాజు జయంతి వేడుకలు మొగల్తూరులో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం గురించి శ్యామలాదేవి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి కృష్ణమరాజు భార్య. రఘురామకు వ్యతిరేకంగా ప్రభాస్ పెద్దమ్మ. జనవరి 20న కృష్ణమరాజు జయంతి వేడుకలు. అదే కార్యక్రమంలో రాజకీయ ప్రవేశంపై ప్రకటన. శ్యామలాదేవి కీలక ప్రకటనపై అందరిలో ఉత్కంఠ. శ్యామలాదేవికి వైసీపీ నుంచి లోక్సభ టికెట్. సినీ నటుడు మాజీ మంత్రి దివంగత కృష్ణమరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కృష్ణమరాజు భార్య శ్యామలాదేవి చూసుకుంటున్నారు. 20వ తేదీన కృష్ణమరాజు జయంతి సందర్భంగా ఇతర దేశాల నుంచి వైద్యులను రప్పించి అరుదైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. కృష్ణమరాజుకు ఆ ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని, ఆయన లేకుండా మొగల్తూరు రావడం ఎంతో బాధగా ఉందని అన్నారు. కృష్ణమరాజు పేదలకు విద్యా వైద్యం అందించాలని చెప్పేవారని, అందుకే ఆయన జయంతి రోజు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కృష్ణమరాజు భార్య శ్యామలాదేవి కొద్ది రోజుల నుంచి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ వ్యూహంతోనే ఈసారి జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు. కృష్ణమరాజు చనిపోయిన తర్వాత రెండో జయంతి ఇది. గతం కంటే భిన్నంగా భారీగా చేయాలనుకోవడం వెనుక రాజకీయం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశంపై శ్యామలాదేవి కూడా స్పందించారు. 20వ తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తానని శ్యామలాదేవి అన్నారు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు. రఘురామ కృష్ణమరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32,000 ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్యామలాదేవికి నర్సాపురం లోక్సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కృష్ణమరాజు అదే నర్సాపురం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 165,000కు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో కూడా పోటీ చేశారు కానీ విజయం దక్కలేదు. గతంలో తన భర్త కృష్ణమరాజు ప్రాతినిధ్యాన్ని వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలాదేవి వైసీపీ చేసిన ప్రతిపాదనలను అంగీకరించడానికి అధిక అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉండబట్టే భారీగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. ఇక నర్సాపురం అభ్యర్థిని వైసీపీ ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ రోజు శ్యామలాదేవి రాజకీయ ప్రకటన చేస్తే ఆ తర్వాత ఆమె పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.